హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ఓపీలో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోస్ వెయిట్ లాస్ మీద చేయమని అంటుంటారు. మాకు మీల్ ప్లాన్స్ ఏంటి, క్యాలరీ రికమెండేషన్స్ ఏంటి, న్యూట్రిషన్ చార్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేయగలుగుతారా, ఎంత కార్బోహైడ్రేట్, ఎంత ప్రోటీన్ అండ్ ఎంత విటమిన్స్ అండ్ ఫ్యాట్స్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ నైట్ పూట తీసుకోవచ్చా, వాట్ ఈస్ ద బెస్ట్ డైట్ ప్లాన్ ఫర్ వెయిట్ లాస్ అని చాలా మంది క్వశ్చనర్ చేస్తూ ఉంటారు. వెన్ ఇట్ కమ్స్ టు ద టాపిక్ ఆఫ్ diet, nutrition and fitness, you all know there are endless number of questions. So let me make it clear, everybody is unique, every body composition is unique, every gene sequence is unique. So ఏదో ఒక డైట్ ప్లాన్ కానీ ఒక న్యూట్రిషన్ స్ట్రాటజీ కానీ will not work for everybody because one shoe doesn't fit all. ఇప్పుడు సోషల్ మీడియా కనుక తీసుకున్నట్లయితే మనకు అదొక ఇన్ఫర్మేషన్ హబ్ అయిపోయాయి. So now everybody is a nutritionist, everybody is a dietitianist, everybody is a fitness coach. ఈ వీడియోస్ చూడడం ద్వారా మనకు కొంచెం క్లారిటీ వచ్చినా కూడా చాలా వరకు అవి కాంప్లికేటెడ్ ఉంటాయి, కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, ఇంటిమిడేటింగ్గా ఉంటాయి. దీంట్లో ఏది ఫాలో అవ్వాలి, ఏది నిజమో అనేది మనకి అర్థం కాదు. సో ఈ రోజు నుంచి మనం కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ ఆన్ డైట్, న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ మీద చేసుకోబోతున్నాము. ఈ వీడియోస్ మీరు మీ లాజికల్ థింకింగ్కి దగ్గరగా ఉండేటట్లు కాన్సెప్ట్స్ని డీకోడ్ చేస్తూ రాదర్ దాన్ ఫ్యాక్ట్స్ అండ్ డేటా మనము మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిలవెంట్ టాపిక్స్ ఇన్ డైట్, న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్ని తీసుకొని ఒక షార్ట్ వీడియోస్ అంటే 2 to 2.5 వీడియోస్ని క్యూరేట్ చేయడం జరుగుతుంది. అండ్ దట్ విల్ బి రిలీజ్డ్ ఇన్ కమింగ్ నియర్ ఫ్యూచర్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ వీడియో యూ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ one of the topics related to this 3. సో ఫిట్నెస్ అనేది ఏదో పాతకాలంలో మనం చూస్తే బాడీ బిల్డర్స్ లేకపోతే అథ్లెట్స్ లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ సెలబ్రిటీస్ వీళ్ళు మాత్రమే ట్రై చేస్తుండేవాళ్ళు. ట్రిసెప్స్ ఫిట్నెస్ అనేసి, బైసెప్స్ ఫిట్నెస్ అనేసి, లేదా పిలాటిస్ అనేసి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేసి, గట్ ఇంటిగ్రిటీ, గట్ హెల్త్, ఇలా టాపిక్స్ని వాళ్ళ నోటి నుంచే మనం వినేవాళ్ళం. కానీ ఇప్పుడు సిచ్యుయేషన్ అలా లేదు. Now everybody is into the topic of fitness, from the boardrooms till to the gully talks. So across all age groups, all genders, all ethnicities and all cultures. Fitness అనేది అదేదో ఫీట్ కాదు, or it's not a metric, or it's not a rocket science to achieve. It's very simple, at the same time not easy to achieve also. It's an ability. It's an ability to look good, to feel good, and to function good, and to carry out your day-to-day activity with ease. So let's dive deep into this topic, and I hope you all will like the series. Thank you. Name me Dr. Harini.